కమ్మటి హైదరాబాద్ స్పెషల్ దహి వడ లాగించాం కదండి. మరి ఇప్పుడు లక్ష్మి గారు ఏం వండుతారో చూద్దాం. ఏమంటారండి? పండుగప్ప ఎగురండి. ఏమండి ఈ రోజు నేను చికెన్, మటన్, ఎగ్, ఫిష్ తిన్నాను. కప్పలు ఎప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. కప్పలు కూడా తినిపించేస్తారా? టేస్ట్ చూసి చెప్పండి. నాకు తెలుసండి పండుగప్ప అంటే ఏంటో తెలుసు, బట్ చాలా మంది వెజిటేరియన్స్ తెలియదు. పండుగప్ప అంటే నిజంగా అదేదో కప్ప అని. పండుగప్ప అని ఒక స్పెషల్ ఫిష్ ఉంటుంది. ఫిష్ అండి కదండి. ఆంధ్ర వైపు ఎక్కువ దొరుకుతుందండి. ఇది హైదరాబాద్ స్పెషల్ కాదు, ఆంధ్ర సైడ్. ఒకటి హైదరాబాద్ స్పెషల్ తిన్నాం కదా, ఒకటి ఆంధ్ర స్పెషల్ నేర్చుకున్నాం. సో ఫిష్ లవర్స్ అందరూ డెఫినెట్ గా నేర్చుకోవాల్సినటువంటి ఐటమ్ అండి, అంటే మనలాంటి వాళ్ళకి కదా. ఇంతకు మీకు హైదరాబాద్ లో పండుగ ఎక్కడ దొరికిందండి? ఊరి నుంచి తీసుకొచ్చిండండి, అక్క వాళ్ళు వచ్చారు పాలకొల్లు నుంచి. ఎప్పుడు తెచ్చారు? మార్నింగ్ ఫ్రెష్ అండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. పండుగప్ప ఇగురుకు కావలసిన పదార్థాలు: చేపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, మిరియాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, కారం, పసుపు, ఉప్పు మరియు నూనె. సో చాలా సింపుల్ అండి, మన కిచెన్ రూమ్ లో కంపల్సరీ ఉండేటువంటి ఐటమ్స్ ఇవి. సో చాలా సింపుల్ గా పండుగప్ప ఇగురు తయారు చేయొచ్చు. కాకపోతే కమ్మగా తయారు చేయడం ఎలా అనేది మనం నేర్చుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకుందామండి. ఇప్పుడండి 2 పావులు నూనె పోద్దామండి. నూనె పోయడానికి ముందు నాకు అసలు పండుగప్ప చూపించండి. ఇదిగోండి పండుగప్ప. ఇట్లా పండుగప్ప అంటే బెకా బెకా అంటుంది అనుకోకండి. ఇది ఫిష్ అండ్ చూసారా చాలా ఫ్రెష్ గా ఉందండి. సో దీనికి ఎంత ఆయిల్ తీసుకోవాలి మనం? 2 పావులు అండి. ఇంకా సౌత్ ఇండియన్స్ అయితే ఇలాంటిదే పెడతారండి గరిట. మీకు ఎవరు నేర్పారు ఈ వంట? అమ్మ అండి. అమ్మ నేర్పిందా? అమ్మ. అత్తగారింటికి పంపక ముందు ఇవన్నీ నేర్పి పంపారనమాట. అంతేనా? మార్కులు పడ్డాయి అత్తగారి దగ్గర? పడ్డాయండి. పడ్డాయా? జనరల్ గా కోడళ్ళు చేస్తే అత్తగారులు అంత తొందరగా మార్కులు లేరే. వేసారా? అంటే అంత బ్రహ్మాండంగా ఉందన్నమాట. అందులో నాన్ వెజిటేరియన్ విషయంలో అత్తలు అసలు కాంప్రమైజ్ కాదండి. కోడలు ఇంట్లో బాగా చేసినా అత్తలు చేసాంలే అంటారండి. అంటారంట. లేదు. ఓకే, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాం. ఇవి మగ్గేటప్పుడు ఇవి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అన్ని కలుపుకుందాం. అల్లం వెల్లిపాయ వేద్దామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాము. 2 స్పూన్లు కారం అండి. కారం. 1/2 స్పూన్ మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్. 1/2 స్పూన్ గరం మసాలా అండి. ఓహో, గరం మసాలా కూడా. అవునండి. 2 స్పూన్లు ఉప్పు వేద్దామండి. కిలో చేపకి సరైన క్వాంటిటీ చెప్తున్నా. అవునండి. 1 స్పూన్ పసుపు అండి. దాంట్లోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. ఓన్లీ ధనియాల పౌడర్. ధనియాల పౌడర్. ధనియాలు వేయించి పొడి చేసినామండి. కలపాలి. వీటన్నిటిని చక్కగా చేప ముక్కలన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి. 2 చేతుల్లో చక్కగా గోరింటాకు పెట్టారే. అవునండి. అవునండి, మీకోసమే. ఇవి మగ్గుతున్నాయి కదా, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. దానికి అల్లం వెల్లుల్లి దీంట్లో కూడా కొంచెం వేయాలి. ఇది పక్క పాలకొల్లు స్టైల్ ఉండవు. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేయాలండి. అందులో పసుపు వేస్తాం, ఇందులో కూడా పసుపు వేయాలండి. 1 స్పూన్ కారం వేయాలండి. కొద్దిగా చేపలు వేసేద్దాం. మసాలా పట్టిన చేపని మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసేయాలండి. చేపల కూర వండుతున్నప్పుడు ఎక్కువగా వాటిని కలపకూడదండి, విడిపోతాయి. కలపాల్సి వస్తే ఇట్లా అనాలండి. 1 సగం కప్పు వాటర్ పోద్దామండి. దూరగా వేగింది కదా, 1/2 కప్పు వాటర్ అండి. మూత పెట్టండి. నాకు చేప ఎందుకు ఇష్టం తెలుసా అండి? చెప్పండి. కడుపు నిండిపోతుంది అండ్ బోల్డ్ ఆరోగ్యాన్ని ఇస్తుందండి. అవునండి. రెండో పక్క కూడా 5 నిమిషాలు ఉడకనిచ్చాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కలిపి కొత్తిమీర పుదీనా కలిపి వేయాలండి. సో పాలకొల్లు పండుగప్ప ఇగురులో స్పెషల్ అండి, స్పెషాలిటీ ఇదే. 2 నిమిషాల నుంచి మగ్గినాక బంద్ చేసేది. నిజానికి ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలంటండి ఫిష్ కదా, అండ్ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుందంటండి. ఇది అయిపోయిందండి. ఎస్, దిస్ ఇస్ రెడీ. ఇవి ముక్కలుగా తీయాలండి, లేకపోతే చిద్రం అయిపోతాయి. అవునవును.
పండుగప్ప ఇగురండి, మీకు ఇష్టమైనది చేప. ట్రై చేయమంటారా? టేస్ట్ చూసి చెప్పండి. నిజంగా నాకు చేప చాలా 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 ఇష్టం అండి. చాలా బాగుందండి, సూపర్. మీరు పాలకొల్లు పిల్ల ఏంటి? అవునండి, ఆంధ్ర సైడ్. అవునండి, ఫ్లేవర్ చాలా బాగుందండి. అది పాలకొల్లు స్పెషల్. ఇది ఒకరు హైదరాబాద్ స్పెషల్, ఒకరు పాలకొల్లు స్పెషల్. సో పండుగప్ప అంటే మీరు కప్ప కొనుక్కున్నారు. పండుగప్ప అని ఒక అందమైన చేప ఉంటుందండి. సో ఆ చేప తీసుకుని ఇలా వండారంటే అంతే. సో వెంటనే ట్రై చేయండి పండుగప్ప ఇగురు. మరొకసారి మీకోసం. పండుగప్ప ఇగురుకు కావలసిన పదార్థాలు: చేపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, మిరియాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, కారం, పసుపు, ఉప్పు మరియు నూనె. పండుగప్ప ఇగురు తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం వేసి వేయించాలి. చేప ముక్కలు తీసుకొని అల్లం వెల్లుల్లి, కారం, మిరియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడిని వేసి ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని పాన్లో వేగుతున్న మసాలా మిశ్రమంలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే కమ్మటి పండుగప్ప ఇగురు తినటానికి రెడీ.